శివాజీ హీరోయిన్ల గురించి అన్న మాటల మీద నా తొలుత స్పందించింది అనసూయ. అట్లాగే చెమ్మయి. హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఆ తర్వాత స్పందించింది. మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు దాన్ని. అయితే అనసూయ మాత్రం అది తననే అన్నారు అన్నంత స్థాయిలో వరుసగా విరుచుకుపడుతూ వీడియోల మీద వీడియోలు చేస్తోంది. సోషల్ మీడియాలో పోస్టుల మీద పోస్టులు పెడుతోంది. తాజాగా ప్రస్తుతం జరుగుతున్న దాన్ని పక్కన పెడితే నేను ఏ విషయంలోనే నా అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తాను, దేనికి ప్రభావితం కాకుండా ధైర్యంగా నిలబడతాను. ఎన్నో ఏళ్ల నుంచి సమాజంలో నిర్లక్ష్యం చేసిన అంశాన్ని అర్థమయ్యేలా చెప్పి దాని మీద పోరాటం చేయడం నా ఉద్దేశం. ఎన్ని జరిగినా చెప్పింది చేయడానికి నేను ఎప్పుడు కట్టుబడి ఉంటాను. మీరు అలా అసూయ పడుతూనే ఉండండి, మేము మరింత శక్తివంతంగా ఆకర్షణీయంగా ముందుకు సాగుతాం అంటూ తన పోస్టులో రాసుకొచ్చారు. ఏదైతే శివాజీకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు బేస్ చేసుకుని ఇక్కడ జరుగుతున్న దాన్ని చెప్పడం చేతకాక కొందరు తన వయసు గురించి ప్రస్తావిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నేను ఫిట్గా గ్లామరస్గా ఉన్నాను, పాత తరం ఆలోచనలను మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అంటూ అభిప్రాయపడ్డారు. ఇక్కడ బేసిక్గా ఏంటంటే శివాజీ మాటలకు సంబంధించి నెటిజన్స్లో డిఫరెంట్ స్పందన ఉంది. సింపుల్, చాలామంది మాట్లాడేది ఏంటంటే బట్టలు నీ ఇష్టం నీదే, అట్లాగే నిన్ను చూసేటప్పుడు కూడా మా ఇష్టం మాదే, అందుకు ఇష్టమైతే నువ్వు వేసుకుని తిరుగు. ఇప్పుడు నువ్వు వేసుకుంటున్న బట్టలు నేను చూడడానికే కదా, నన్ను చూడమంటున్నప్పుడు నేను చూస్తే తప్పని ఎందుకంటావు, మమ్మల్ని గుచ్చి చూస్తున్నావు అని ఎందుకంటావు, నువ్వు గుచ్చి చూసే దుస్తులు వేసుకున్నావు కాబట్టి. వీళ్ళేమంటారు, చీర కట్టుకున్న వాళ్ళని కూడా అట్లాగే చూస్తారు, లేదా చిన్నపిల్లల్ని కూడా అలాగే చూస్తారు కదా అంటారు. అది ఎక్కడో రేర్ సంఘటనలు ఇవి మీరు చేస్తున్నది అన్నది వీళ్ళ వాదన. ముందు ఇక్కడ అనసూయ ఏదో సనాతన సంప్రదాయంలో ఎదవరకటి రోజుల్లో అసలు పెద్ద రవికులు ఉండేవి కాదు, ఏదో మొఘలులు వచ్చి బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో జడగొట్టారు, ఉట్టి ఒక బట్ట వేసుకుంటే ఆ రోజుల్లో ఇది ఉందని చెప్తున్నారు. మరి ఏందో అప్పట్లో 6 మూరలు కాదు 6 గజాల చీరలు అట్లాగంటివి ఉండేవి పాత రోజుల్లో. ఎప్పుడో ఆటవిక కాలంలో లేవేమో కానీ మన ముత్తాతల కాలంలో లేకపోతే బ్రిటిష్ వాడు మొఘలు రాకముందు కూడా బట్టలే వేసుకున్నాం మనం. బట్టలు లేని ఏం లేదు అక్కడ. కావాలంటే ఆ పద్మిని సినిమాలు ఎట్లాంటి చూసినా పోనీ అర్థమవుతుంది. మరి ఆమె ఏం చూసి మాట్లాడుతుందో అర్థం కాదు అక్కడ.